బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో 8 లక్షలు పోగొట్టుకున్న కడప జిల్లాకు చెందిన ప్రేమ్ సాయి రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. గేమింగ్ లో ఆన్లైన్ బెట్టింగ్లతో దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. డబ్బు ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేయడమే కాకుండా అప్పులు చేసి ప్రాణాలు కూడా తీసుకునేలా చేస్తున్నాయి. ఎంతమంది ప్రాణాలని బలి తీసుకుంటున్నా గేమింగ్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల అరాచకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా బెట్టింగ్లు గేమింగ్లతో అప్పుల ఊబిలో చిక్కుకుని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్రమంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరో యువకుడు బలైపోయాడు. రామేశ్వరంకు చెందిన ప్రేమ్ సాయి రెడ్డి అనే యువకుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ తో 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పుల్ని తీర్చేందుకు దారి లేకపోవడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఉరి వేసుకున్న కన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ్ సాయి రెడ్డి భౌతిక గాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్న బెట్టింగ్ గేమింగ్ యాప్ల తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్ల ఊబిలో చిక్కుకుని యువత అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలపై కొద్ది రోజుల నుంచి టీవీ9 కూడా సమరం సాగిస్తోంది. బెట్టింగ్ యాప్స్ చీకటి భాగోతాలను ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు అటు మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్న బాధితులపై వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది.